మానవ తప్పిదాల వల్లే ఇటీవల తరచూ రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయని మార్కాపురం డీఎస్పీ నాగరాజు తెలిపారు. ప్రకాశం జిల్లా బెస్తవారిపేట పోలీస్ స్టేషన్ ఆవరణలో ఖమ్మం, బెస్తవారిపేట, అర్ధవీడు మండలాల లారీ, ఆటో వాహనాలకు అవగాహన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని, వీటికి మానవ తప్పిదమే కారణమన్నారు. ప్రయాణ సమయంలో డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదాలు జరిగి మరణాలు అధికంగా సంభవిస్తున్నాయన్నారు. ముఖ్యంగా వాహనదారులకు రాత్రి సమయంలో సరైన నిద్ర లేకపోవడం, తగు జాగ్రత్తలు పాటించకపోవడం వల్లే ప్రమాదాలు సంభవిస్తున్నాయని తెలిపారు. అలాగే వెహికల్స్ ఫిట్నెస్ కూడా, ఇన్సూరెన్స్, రోడ్ పర్మిట్, లైసెన్స్ ఇవన్నీ ఎప్పటికప్పుడు రెన్యువల్ చేయించుకోవాలన్నారు. ద్విచక్ర వాహనదారుడు వాహనం నడిపేటప్పుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలని సూచించారు. అలాగే మద్యం సేవించి ఆటో, లారీ, ఏవైనా ఇతర వాహనాలు నడిపితే ప్రాణ నష్టం అధికంగా జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సి మల్లికార్జున, ఆయా మండలాల ఎస్ఐలు నరసింహారావు, రవీంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇంజనీరింగ్ అంతా బాగా చేసి రోడ్లు ఇంకా డెవలప్ అయ్యి పాత రోజుల్లాగా లేకపోయినా కానీ ప్రమాదాల సంఖ్య మాత్రం గణనీయంగా ఏం తగ్గడం లేదు. దీనివలన ఎన్నో కుటుంబాలు ఇబ్బందుల పాలయ్యి, అట్లాగే ఆ ప్రమాదాల్లో డ్రైవర్లు వాళ్ళంతా క్రిమినల్ కేసులు ఫేస్ చేస్తా, చనిపోయిన వ్యక్తుల కుటుంబాలంతా కూడా ఇన్సూరెన్స్ అనో డబ్బులనో లేక వాళ్ళ కుటుంబ యజమానులు చనిపోయి ఆ బిడ్డలో భవిష్యత్తులో ఇవన్నీ కూడా సంకటంలో పడిపోయినారు. ఈ క్రమంలో మా ప్రియతమ ఎస్పీ గారు ఖచ్చితంగా దీని మీద ప్రతి దగ్గర కూడా కొంత అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చెప్పడం జరిగింది. సో ఆదేశాల్లో భాగంగా ఈరోజు ఖమ్మంలో అర్ధవీడు, బేస్తవారిపేట, ఖమ్మంకు సంబంధించిన ఈ లారీ ఓనర్స్ మరియు మోటార్ వాహనాలకు సంబంధించి అసోసియేట్ అయిన యజమానులందరినీ కూడా ఈరోజు పిలిచి ఇక్కడ ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో వాళ్ళందరికీ కూడా రోడ్డు ప్రమాదాలు ఎలా జరుగుతున్నాయి అనే దాని మీద వాళ్ళందరినీ కూడా వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకుని, సో మాకు అనుభవం ఉంది కాబట్టి ఈ ప్రమాదాలు ఎలా జరుగుతాయి ఏంది ఎక్కువగా మేము దర్యాప్తు చేస్తుంటాం కాబట్టి అవన్నీ కూడా వాళ్ళతోటే. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఒక తండ్రి ఉంటాడు, వాడికి చిన్న పిల్లలు ఇద్దరు ఉంటారో, ఒక చిన్న భార్య ఉంటుంది, ఒక భార్య ఉంటుంది. చనిపోయిన తర్వాత వాళ్ళ ఫైనాన్షియల్ పరిస్థితి ఏంది, ఆమెకి ఎట్లా ఇన్కమ్, పిల్లల్ని ఎట్లా చదివించుకోవాలి. అప్పుడు దాకా స్కూల్కి పోతున్న పిల్లలు ఫర్ ఎగ్జాంపుల్ మంచి స్కూల్కి పోతుంటే తర్వాత ఇన్కమ్ లేకుండా వాళ్ళు ఒక్కొక్క గవర్నమెంట్ స్కూల్కి పోవటం, లేదా అంటే అసలు చదువు మానేసుకొని చిన్న చిన్న పనులు పోవటం, కంపల్సరీ అది రోడ్డును పడిపోద్ది ఆ ఫ్యామిలీ. కాబట్టి ఇవన్నీ ఆలోచించి డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే యాక్సిడెంట్ అంటే అసలు మనకు తెలియకుండా జరిగేదాన్ని యాక్సిడెంట్ అంటాం, అది వేరే, అది మనం ఏం చేయలేం. నేను వస్తూ ఉంటే మా ఫ్యామిలీ వస్తూ ఉంది, షోరూంలో కొత్తగా వాడు నిమ్మకాయ దొక్కించడానికి వచ్చి కొట్టాడు, పోయేదాన్ని అసలు మాకు సంబంధమే లేదు. ఇంకా అట్లా యాక్సిడెంట్ అంటే ఇంకా దానికి మనం ఏం చేయలేం. అట్లా కాకుండా మానవ తప్పిదం వల్ల ఏవి కూడా మెకానికల్ డిఫెక్ట్